లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ఖమ్మం రూరల్ గొల్లగూడెంలోని ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముఖ్య ప్రతిమ రమేష్ అండ్ భూమమ్మ దంపతుల కూతురు 10వ తరగతి చదువుతుంది. తను గత 4 సంవత్సరాలుగా కూడా అదే పాఠశాలలో, అదే ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. తను ఈరోజు సడన్గా అనుమానాస్పద స్థితిలో ఆశ్రమ పాఠశాలలోనే మృతి చెందడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు, అసలు ఏం జరిగింది అక్కడ, దానికి కారణం ఏంటి, దాని ఎలాంటి సమాచారం అనేది మనకు తెలుసు అందచేశారు వాళ్ళు. పేరెంట్స్కి ఎలా తెలిసింది, వాళ్ళ కుటుంబానికి ఎలా తెలిసింది అనేది మనం తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, మీకు ఎలా తెలిసింది విషయం? తండ్రిగా ఎలాంటి సమాచారం అందింది మీకు? సుమారు సాయంత్రం 5:30 టైంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ప్రతిమ ఎగ్జామ్ రాసుకుంటా కింద పడ్డది, హాస్పిటల్ ఏ టైంలో అంటే ఆ టైం ఏం చెప్పలేదు నాకు. ఏ టైంలో కాల్ వచ్చింది? 5:30 ఫోన్ చేశారు. అయితే నేను దూరంలో ఇక వ్యవసాయ పొలం చేసుకుంటూ ఉండగా మా బావ మా చెల్లి ఇక్కడే ఉంటారు ఖమ్మంలో. చౌటపల్లి, పాలేరు చౌటపల్లి. నేను వ్యవసాయ కూలీనండి. అయితే 5:30కు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా జరిగింది. ఒకే పాప. అయితే ఇలా జరిగిందని చెప్పేసరికి మా చెల్లెని మా బావని పంపించాము ఇక్కడికి. పంపించేసరికి ఇక పోలీస్ కాన్వాయ్లు ఈ మొత్తం ఉన్నాయని చెప్పారు. వాళ్ళు వెళ్ళేసరికి పక్కన ఒక మూల పడేసి ఉందంట. అక్కడ సిబ్బంది ఎవరు లేరు. అక్కడ హాస్టల్లోనేనా, హాస్పిటల్లో పడేసింది? హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి పక్క పడేసి ఒక సిబ్బంది. చెప్పారా మీకు ఏ టైంలో హాస్పిటల్ తీసుకొస్తున్నాం అనేది? ఏం చెప్పలే మీకు? అసలు ఎవరు వచ్చారు ఏందనేది కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత చూసిన తర్వాత చూసేసరికి ఎక్కడ ఉంది, ఏ పరిస్థితుల్లో ఉంది? ఏం లేదు, నిజ స్థితిలోనే ఉంది. ఆల్రెడీ పడినే పక్క పెట్టించారు. ఇంకైతే అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, స్కూల్ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు అక్కడ. ఒకళ్ళు కూడా లేకపోయేసరికి మా చెల్లెని మా బావ అక్కడ వెళ్ళి ఎవరు తీసుకొచ్చారు ఏందని అడగగా ఎవరు ఏం రెస్పాండ్ కాకుండా పక్కకు పడేశారు. తర్వాత నేను సుమారు 6 ఇక అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ రావాలంటే ఒక స్కూల్ నుంచి సమాచారం ఇవ్వటం కూడా హెల్త్ బాగాలేదని ఇచ్చారా, లేకపోతే ఎలాంటి సమాచారం వచ్చింది మీకు పాఠశాల నుంచి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు చేత అని చెప్పారు మీకు? హెల్త్ బాగలేదని చెప్పారు. ఇంకా వేరే ఏం సమాచారం మీకు ఇవ్వలేదు? మీరు ఏమవుతారు, మీ పేరెంట్ అంటే సార్ నేను పేరెంట్ అంటే మీరు ఒకళ్ళు రండి, హాస్పిటల్ రండి అన్నారు. అంతే అన్నారు. ఇక తర్వాత ఎవరు ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి. దానికి ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఏం లేదండి, పాప మంచి ఆరోగ్యంగా ఉండేది. ఇలాంటి ఇప్పటి వరకు ఏం లేదు అసలు. ఓకే, మీకు అసలు ఈ సమాచారాన్ని ఎవరు ముందుగా అందజేశారు? ఈ ప్రిన్సిపల్ గారే ఫోన్ చేసి చెప్పారండి. 5:30కు ఫోన్ చేశారు. ఏమని చేశారు? తల తిరిగి కింద పడిపోయింది అనేసి చెప్పారు. ఇక్కడ హాస్టల్లో ఉందా, క్లాస్ రూమ్ లో ఉందా? ఆ టైంలో హాస్టల్లోనే ఉందని చెప్పారు. హాస్టల్ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పారు. కానీ ఆల్రెడీ అక్కడే అంటే తీసుకెళ్తున్నామని చెప్పారు, కానీ తీసుకొచ్చాక ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పారు. అంతే. ఆ సమయంలో ఎలా ఉంది పాప పరిస్థితి ఏంటి అనేది మీకేం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు? ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, తీసుకొచ్చారు అంతే. ఆ పాప అంటే హాస్టల్లో ఉన్నప్పుడు తనకి మంచిగా ఉండేదా, చెప్పేదా మీకు? ఏమైనా కంప్లైంట్స్ చెప్పేదా, నాకు ఇక్కడ ఇలా ఉంది, మంచిగా లేదు అని? మీకు ఇలాంటివి ఏమైనా చెప్పేదా పాప మీతోటి? అలా ఏం చెప్పలేదు కాదు. చివరిగా ఎప్పుడు మాట్లాడింది పాప మీతోటి? నాతో మాట్లాడి 1 వీక్ బ్యాక్ మాట్లాడింది. పోయిన సండే మాట్లాడింది. ఇంకా తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. ఎలా ఉన్నావు అంటే బాగానే ఉన్నా అని చెప్పారు. ఇంకంతే. ఏమైంది కూడా మాకు చెప్పలే వాళ్ళు. ప్రతిమ నాయనమ్మ ఎవ్వరు ఏం చెప్పలే నాకు. నా కొడుకుకి 5 బావకి ఫోన్ వచ్చిందంట. కళ్ళు తిరిగి పడ్డది, మీ అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారని ఎవరో అన్నారంట. 5 బావకి ఇప్పుడు సాయంత్రం అయితే ఆడ నుంచి ఊరుకు బండేశ్వరి వచ్చిండు. ఆరోగ్యం పరిస్థితి ఏం లేదు.
10th క్లాస్ 10th క్లాస్ చదువుతుంది. తల్లి ఏమో నాటేయటానికి పోయింది, తండ్రి ఏమో కరెంట్ బిల్లు కూడా రెండింది రానిపోతాడు. జాబ్ ఉంది. మాకు ఏమి చెప్పలే. ఇప్పుడు సచిన్ దానికి హాస్పిటల్ వేసిపోయిర్రు, మూలలో వేసిపోయిర్రంట. మూలలో వేసిపోతే అమ్మ పిల్ల ఏమో కళ్ళు తిరిగి పడ్డదంట అమ్మ అని అంటే 50,000 తీసుకొని ఇక ఊరికే వస్తున్నాము మేము. మేము రాకముందు ఇక మూలలో వేసి ఎటు వాళ్ళు అటు పోయిర్రు, ఎక్కడ లేరు వాళ్ళు. తండ్రి వచ్చిండు, మేనత్ వచ్చింది. ఆడ నుంచా ఎవరు వచ్చింది మాకు తెలియదు. వాడని వచ్చిందో ఎవరు సదనమైనా. చెప్పండి ఏం జరిగింది, మీకున్న ఇన్ఫర్మేషన్. ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ఏవైతే ఉన్నాయో గురుకులాలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ, ఇది ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఖమ్మం పరిధిలో ఉన్నది, ఏటీడీఓ పరిధిలో ఉన్నది. అయితే ఈ హాస్టల్ పర్యవేక్షణలోని దళిత గిరిజన పిల్లలంటే పూర్తి స్థాయి ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఉన్న క్రమంలోనే పిల్లల ఆరోగ్యాలు కానీ పిల్లల ప్రాణాలు కానీ గాల్లో ఎగిరిపోతున్నా కానీ ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇక్కడ ముఖ్యమైన మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉండటం వల్ల ఒక పాప భావి భారత పౌరురాలైనటువంటి ఒక పాప ఇవాళ నిండు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి కారణాలు ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమే ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఉండటం వల్లే ఈ తల్లిదండ్రులు తెలియజేయకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు ఇక్కడే గాల్లో విడిచిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి ఇమీడియట్ గా ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరైతే ఉన్నారో, మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో కుటుంబానికి స్పందించి వెంటనే న్యాయం చేసి ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియర్ ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బహుజన ఐక్యవేత్త తరపున, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి మైనార్టీ విద్యార్థి సంఘాల తరపున. వీరభద్రం డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఇటీవల కాలంలో గత సంవత్సర కాలంగా సుమారుగా ఈ 19 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురైనటువంటి పరిస్థితి ఉంది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రంలో ఏవైతే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఉన్నాయో వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంత ఆషామాషిగా విద్యార్థులు ఎవరు కూడా గురుకులాల్లో చనిపోయేదానికోసం అవకాశం లేదు. ఇతర రోగాలు అట్లాంటి ఏవైనా ఉన్నా కూడా తక్షణమే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది విద్యార్థులకు ఏమవుతా ఉందనేటువంటిది పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. అయినప్పటికీ కూడా విద్యార్థుల పట్ల గురుకులాల్లో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉంది. అక్కడ సౌకర్యాలు కూడా సరిపడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఏఎన్ఎంలు ఉండట్లేదు, వాళ్ళ హెల్త్ ను పరిశీలించడానికి ఎవరు ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో సుమారుగా 19 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లా గురుకులాల్లో ఆర్భాటంగా ప్రారంభించినటువంటి గురుకులాల్లో, అద్దె భవనాల్లో ప్రారంభించినటువంటి గురుకులాల్లో ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ ఘటన పైన విచారణ జరిపించాలి అని చెప్పేసి, ఆ విద్యార్థినికి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి, 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య డిఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. మనమైతే ఇప్పుడు ఒకసారి ప్రిన్సిపల్ కి ఫోన్ చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. హలో, మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం సార్, లైవ్ లో ఉన్నాము. చెప్పండి అమ్మా. సార్, ఇది ఇప్పుడు మన పాప ప్రతిమ ఉంది కదా సార్, ఏంటి సార్ అసలు ఇష్యూ ఏంటి? ఇక్కడ ఏమో ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది మీ వర్షన్ లో ఒకసారి చెప్పండి. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 3 o'clock కి సోషల్ FA1 ఎగ్జామ్ నడుస్తుంది అమ్మా. ఓకే సార్. ఎగ్జామ్ నడుస్తుంది, FA1 ఎగ్జామ్ నడుస్తున్న టైంలో ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చాయి. ఓకే. ఫిట్స్ వచ్చేసి పడిపోయింది. ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా పాపకు అలా అయిందా సార్? ఇదే ఫస్ట్ టైం? అసలు ఏం లేదమ్మా. అదే మీ దగ్గర 6వ తరగతి నుంచి చదువుతుందంట కదా పాప? అవును, 6వ తరగతి నుంచి చదువుతుంది. మా దగ్గర ఏమి గతంలో పడిపోవటం గానీ ఇన్సిడెంట్ గానీ ఏం లేదు. ఓకే. బట్ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అమ్మాయికి థైరాయిడ్ ఉంది. సో థైరాయిడ్ ఉంది. ఒక ఫైల్ దొరికింది మాకు అమ్మాయి పెట్టెలు. ఓకే మేడం. సో అంటే దాని వల్లే తనకి ఫిట్స్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఏమ్మా? దాని వల్లే ఫిట్స్ వచ్చిందని మీరు అంటున్నారా? మేము అట్లా చెప్పలేమమ్మా అసలు. అయితే ఏం జరిగింది అని అంటే ఫిట్స్ వచ్చినాయి, అమ్మటే నోట్లోంచి బురద వచ్చేసింది. ఇమీడియట్ గా ఏం చేసామంటే, కానీ సార్ థైరాయిడ్ కి ఫిట్స్ కి అయితే అసలు సంబంధం లేదు. బట్ దాంట్లో హెడేక్ ఇవన్నీ రాస్తున్నాయి ఫైల్. ఓకే. హెడేక్ వస్తుందని సార్, దట్ ఈస్ ద సెకండరీ. అసలు ఈ రోజు జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఈ రోజు జరిగింది ఏంటనే చెప్పండి సార్. ఓకే. 3 o'clock ఏదైతే ఇమీడియట్ గా
ఒక ఆటో ఎంగేజ్ చేసేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక నర్స్ ఉంటది, ఏఎన్ఎం ఉంటది మా దగ్గర. ఓకే ఏఎన్ఎం ప్లస్ ఒక వర్కర్, కళ్యాణ్ అనే వర్కర్, వీళ్ళిద్దరు నుంచి ఆటోలో పంపించేసామమ్మా. ఓకే పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పైర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి. ఓకే ఇప్పుడు ఇక్కడ అంటే మీరు తీసుకొచ్చేటప్పుడే దారిలోనే ఎక్స్పైర్ లేదా లేదంటే ఇక్కడికి తీసుకొచ్చాక? ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసాం, డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు. ఓకే ఎప్పుడు కన్ఫర్మ్ చేశారు డాక్టర్? మాకు అరౌండ్ అబౌట్ 4:30. అంటే దారిలోనే పాప చనిపోయిందని కన్ఫర్మ్ చేశారా? అంటే దారిలోనే చనిపోయిందని చెప్పలేదు, బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా చూశారు డాక్టర్. చూసేసి అయితే ఈ లోపల ఏమైందంటే ముందు వీళ్ళని పంపించేసి వెనకాల నేను 2 వీలర్ మీద వచ్చానమ్మా. ఓకే ముందు వీళ్ళిద్దరు వచ్చేసేసారు. మరి పేరెంట్ కి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు సార్ మీరు? నేను అయితే ఈ విషయం చనిపోయిన సంగతి ఫస్ట్ నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే ఆటో ఎక్కి వాళ్ళని పంపించేసామో ఇమీడియట్ గా పేరెంట్ కు ఫోన్ చేసి, అంటే అదే ఊరు అమ్మాయి 10th క్లాస్ రాజేశ్వరి అని ఉంది. ఓకే ఆ అమ్మాయిని తీసుకుని ఫోన్ నెంబర్ తీసుకుని ఇమీడియట్ గా పేరెంట్ కి ఫోన్ చేశాను, మీ అమ్మాయికి ఒంట్లో బాగలేదు, మేము ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, ఇమీడియట్ గా మీరు వచ్చేసేసేయండి. ఓకే అంటే ఫస్ట్ ఫోన్ కాల్ మన పేరెంట్ చేయాలి కాబట్టి అప్పుడు నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలా. మీకు అంటే సిమ్టమ్స్ ఏం కనబడ్డాయి సార్ పాపలో? పాపలో అసలు ఎగ్జామ్ నడుస్తా ఎగ్జామ్ రాస్తా పడిపోయిందమ్మా. ఓకే పడిపోయింది. ఫుడ్ పాయిజన్ అని కూడా అంటున్నారు సార్ ఒక మాట. ఆరోపణ ఏంటంటే ఫుడ్ పాయిజన్ కూడా ఉంటుంది అని. వాళ్ళు ఇంకోటి ఏంటి ఆరోపిస్తున్నారంటే సార్, లేదు బాడీ కూడా స్మెల్ వస్తుంది మేము అక్కడికి వెళ్ళిన తర్వాతకి, ఇంతకు ముందే పాప మాకు చూపి కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కనీసం ఇక్కడికి వచ్చాక కూడా ఒకళ్ళన్నా రెస్పాండ్ గా లేరు, ఒక పక్కకి చున్నీ కప్పేసి ఉంచారు, మార్చురీకి డైరెక్ట్ గా తరలించేశారు, మేము మా పాపను కూడా చూసుకోలేకపోయాము అని చెప్పేసి ఆరోపిస్తున్నారు సార్ ఇక్కడ. మరి డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉందమ్మా. జేసీ గారు, మా పిఓ గారు, ఐఏఎస్, డిప్యూటీ డైరెక్టర్, ఏటీడీఓ మేడం, అంటే సార్ యంత్రాంగం ఉంది కాదనట్లే. వాళ్ళు ఏమంటున్నారు, కనీసం మా పాపని మాకు అప్పచెప్పి ఇదిగోండి మీ పాప పరిస్థితి ఇలా ఉందని కనీసం ఒక్కరు కూడా మాకు హాస్టల్ నుంచి సమాధానం చెప్పలేదు అంటున్నారు వాళ్ళు. అంటే హాస్టల్ నుంచి అంటే అమ్మా అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వన్స్ సిచ్యుయేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత మరి సార్ అది అంటే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చారని కూడా ఆరోపిస్తున్నారు సార్. అదే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ అమ్మా, స్ట్రిక్ట్ ఆర్డర్స్. అసలు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి మేము. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి మేము అసలు. ఓకే సార్ అంబులెన్స్ లో మరి ఆటోలో కాకుండా అంబులెన్స్ లో తీసుకురావచ్చు కదా అని కూడా ఆరోపిస్తున్నారు. టైం లేదమ్మా, ఇది ఊరికి అవుట్స్కట్స్ లో ఉంటది. ఇది ఖమ్మం రూరల్ మండలంలో ఉంటదమ్మా. ఇది ఖమ్మం రూరల్ మండలము అవుట్స్కట్స్ లో ఉంటది. ఓకే సార్ అవుట్స్కట్స్ లో ఉంటది. మాకు దొరికిన ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ. ఇంకోటి ఏంటంటే అంబులెన్స్ అంటే అంబులెన్స్ మన దగ్గరకు వచ్చి మళ్ళీ అది తీసుకెళ్ళడానికి లేట్ అవుతుంది కదా అసలు. లేట్ అవుతుంది. మాకు ఎమ్మటే ఏం చేసామంటే 2 వీలర్ మాట్లాడు ఆటో తీసుకొని ఆటో ఎంగేజ్ చేసి ఎక్కడ కూడా లేట్ చేయలేదు అసలు. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఒక్కసారి ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మాకు కనీసం ఒక్కలన్నా మమ్మల్ని కలవలేదు, సమాధానం చెప్పలేదు అంటున్నారు. ఒక్కసారి మాట్లాడండి. సార్ మరి వాళ్ళు వచ్చారు కదా, వార్డెన్ వాళ్ళు పంపించారు, ఇంకా ఎవరికో పంపించామన్నారు కదా. మరి మేము పేరెంట్స్ తరపున వచ్చాం కదా, పాపను ఆడ పడేశారు, వాళ్ళు ఏదో తిరుగుతున్నారు. అందరు కలెక్టర్ సార్ వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఫోటో అవి తీసుకున్నారు. అప్పుడు నేను అనుకున్నా కదా పాప మరి వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఎవరైనా చనిపోయి ఉంటే ఇలా చేస్తున్నారేమో అన్నట్టుగా పాప దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. మేము హాస్పిటల్లో అడిగిన కాడ ఎవరు ఏం సమాధానం చెప్పలే. మరి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పక్కన లేరు. ఎందుకు సార్ మరి పాపకి ఇలా జరిగింది, కళ్ళు తిరిగి పడిపోయిందన్నారు, కానీ ఫిట్స్ వచ్చిందని ఒక్క మాట అయినా చెప్పారా సార్ మీరు పేరెంట్స్ ఫోన్ చేసేటప్పుడు? వాళ్ళు ఫిట్స్ అన్నది డాక్టర్ చెప్పితే మాకు అర్థమైంది, కళ్ళు తిరిగి పడిపోయింది. అంటే సార్ తను దారిలోనే చనిపోయింది. ఫిట్స్ అని సార్ ఇక్కడ వచ్చినాక ఎట్లా తెలుస్తాయి సార్? అంటే సార్ ఫిట్స్ అయితే కొన్ని లక్షణాలు ఉంటాయి కదా సార్, అలా ఏంటంటేనమ్మా మేము ఏం చేసామో మేము చేసిన సిచ్యుయేషన్ మీకు చెప్తున్నాము. అయితే సార్ నేను ఒక మాట అడుగుతా, నర్సులు ఉంటారు కదా, తనకి హెడేక్ ఏమైనా వస్తే నర్సు దగ్గర వస్తారు. సరే ప్రెగ్నెంట్, మీ నర్సు ప్రెగ్నెంట్ కదా, ఇంట్లో ఉంటుంది. మరి తన తరపున వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే పిల్లలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి ఏ నొప్పి ఉందో వాళ్ళకి చిన్నగా ప్రేమగా అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు టాబ్లెట్స్ ఇస్తే వాళ్ళకి సెట్ అవుతుంది. అప్పటికి అవ్వకపోతే పేరెంట్స్ ఫోన్ చేసి ఇలా ఉంది మీ పాపని తీసుకెళ్లి చూపించి పంపించండి అని మీరు చెప్పారనుకో సార్, మేము తీసుకొస్తాం కదా. మరి అడగడానికి పోతే నర్సు మేడం కసురుకుంటదంట, తిడతాదంట. దేనికి సారు?
అది ఇంకోటి ఏంటంటేనమ్మా, చెప్పండి సార్ నాకు. నేను చెప్తానమ్మా. మీరు ఆ. మేనత్తనే సార్, నేను మేనత్తనేనమ్మా. ఇందాక మీరు చేసేటప్పుడు నేను మొత్తం అక్కడే ఉన్నానమ్మా. నేను వెనకాలే వచ్చా వీళ్ళని పంపించేసేసి. మరి సార్ మీరు వచ్చారు ఓకే, కానీ మేము ఏడుస్తున్నాం మా పాప చనిపోయిందని. పేరెంట్స్ మేము ఈడ ఉన్నప్పుడు పాప ఇగో మీరు ఏడవబాకండి, ఇలా జరిగింది, మరి ఇలా ఫిట్స్ వచ్చింది, మేము కళ్ళు తిరిగిందేమో అనుకున్నాం, పడిపోయిందేమో అనుకున్నాం, మరి ఇలా జరిగిందని ఒక మాట మాతో చెప్పొచ్చు కదా సార్ మీరు. మేమైతే దాడి చేయట్లే కదా మీ మీద. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్, మీరు వచ్చారు, మీరు వచ్చి ఎవరు కలిసారు సార్? వాళ్ళు ఏమంటున్నారంటే సార్, కనీసం మేము ఇక్కడ వచ్చాము, ఇక్కడ ఉన్నాము, కనీసం మా దగ్గరికి హాస్టల్ తరపు సిబ్బంది ఎవ్వరు కూడా మా దగ్గరికి రాలేదు, ఇలా జరిగింది అని ఎవ్వరు మాకు ఇన్ఫార్మ్ చెయ్యలేదు. చెప్పుంటే సరే మేము ఏదో ఒకటి సరే అయిపోయింది, కనీసం మా పాపను పక్కకు పడేశారు, మాకు కనీసం మేము వచ్చి మా అంతటా మేము ఆ బాడీని చూసేదాకా కూడా మాకు తెలియలేదు అని అంటున్నారు సార్. సిబ్బంది ఎవరు మాకు చెప్పలేదు అంటున్నారు. సార్ కూడా వెనకాలే ఉన్నా, నేను వచ్చి వాళ్ళు ఏమన్నా ఓకే మీ కంట్రోల్లో లేదు సార్, మాకు మాట చెప్పొచ్చు కదా అంటున్నారు వాళ్ళు సిబ్బంది, కనీసం మాకు ఒక మాట చెప్పొచ్చుగా అంటున్నారు. మీకు 5 కి తనకి అక్కడ అసలు పరిస్థితి ఏంటంటే చూసే వాళ్ళకి తెలుసుద్దమ్మా. అక్కడ పరిస్థితి కంట్రోల్లో లేదు, పోలీస్ ఫోర్స్ వచ్చేసారు అక్కడ. అవును సార్ కాదనట్లే, కానీ వాళ్ళకు కూడా ఒక్కగానొక్క కూతురు కదా సార్, వాళ్ళకు కూడా ఒక్కగానొక్క కూతురు, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు ఇదంతా కాదు, కనీసం మాకు సిబ్బంది మాకు ఒక అండగా ఉండి ఇలా జరిగిందమ్మా ఇలా చెప్పొచ్చు కదా అని అంటున్నారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మిమ్మల్ని. అది ఒక్కసారి సిచ్యుయేషన్ ఏమైందంటే సార్ చెప్పండి. మా స్థాయిని మమ్మల్ని దాటుకొని జిల్లా అధికారుల స్థాయికి వెళ్ళిపోయింది అది. సరే సార్ ఓకే, సరే సరే సార్ ఓకే, అది రిమైనింగ్ ఏది ఉందో ఒకసారి మనం ఆ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని దాని కన్క్లూజన్ ఇచ్చుకుందాం సార్, ఓకేనా? జిల్లా కలెక్టర్కి ఎట్లా తెలుస్తుంది మేడం? పర్మిషన్ బిల్ ఇస్తేనే జిల్లా కలెక్టర్ తెలుస్తుందా? కలెక్టర్ ఏం మాట్లాడతాం? సరే నువ్వు వెనకాలే ఉన్నావు కదా, మరి పాపకి ఇలా జరిగింది, మరి మేము తీసుకొచ్చినావు, మీ ఫిట్స్ అనుకున్నావు, తీసుకొచ్చినావు, మరి ఇలా జరిగిందమ్మా, కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు, అధికారులు అందరూ వచ్చేసారు అని వాళ్ళు చెప్పే సమాధానం. ఆటో ఉంది, నువ్వు నిమిషంలో ఫోన్ చేసి అంబులెన్స్ ఎంతసేపట్లో వస్తుంది? గొల్లగూడెం ఎంత దూరం ఉంది ఖమ్మానికి చెప్పండి? ఇక్కడ నుంచి అక్కడ ఎంత దూరం ఉంది? నువ్వు ఇంత ముద్దుగా మాట్లాడుతున్నావే, నువ్వు వెనకాలే ఉన్న నేను సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే నిన్ను కొడతారని నీకు భయం ఉంది, మరి మా బిడ్డ పోయిందని మా భయం లేదా? మాకు ఒప్పజెప్పాలని బాధ్యత మీకు లేదా సార్ వాళ్ళకి? నువ్వు పెద్ద ప్రిన్సిపాల్వి, అందరికి చూసుకోవాలి, మరి నువ్వు అందరు మెయింటెనెన్స్ చేస్తున్నావు పిల్లగాళ్ళకి, ఎలా చేస్తున్నావు? సరే నువ్వు క్లాస్ చెప్పడానికి వెళ్ళావు, నువ్వు ఎగ్జామ్ రాయడానికి పొద్దున పూట, మరి ఫేస్ ఎలా ఉంది పాప, ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇది జరిగింది, ఇష్యూ అయితే జరిగింది, ఫైనల్ గా మీరు ఆరోపించేది ఏంటి? పాపను ఎందుకు చెప్పలేదు? నువ్వు దొంగతనగా నువ్వు వచ్చాని నేను వెనకాలే ఉన్నా అంటున్నావు, మరి నువ్వు వెనకాల ఉన్నాడు వచ్చి ఇలా జరిగింది అని నువ్వు నాకు చెప్పాల్సింది. మేము ఎత్తుకునేదాకా, మేము పాపను ఎత్తుకునేదాకా మీరు మమ్మల్ని చూపేలే, ఎవరిని అడిగినా ఒక సమాధానం చెప్పలే. నువ్వు ఉండి మేము గొడవ చేస్తుండే చూసి వెళ్ళిపోయావే, మరి ఆ గొడవలు నిన్ను చంపేటోళ్ళమా మేము? చెప్పండి. అదే మీరు ఆరోపించేది కూడా 3ంటికి జరిగింది ఇష్యూ. జరిగినప్పుడు 5ంటికి ఎట్లా చెప్పారు మేడం? సార్ వాళ్ళు ఏం చెప్పారు? మేడం వాళ్ళు ఉంటారు కదా డాక్టర్స్, వాళ్ళు మీరు ఆరోపించేది ఇప్పుడు ఫైనల్ గా కనీసం మా పాపను మాకు అప్పచెప్పలేదు అంటున్నారు, అంతేనా? కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పారు, ఫీడ్స్ వచ్చింది, మరి చనిపోయిందని మీరు చెప్పాలి కదా. 3కి తీసుకొచ్చారు మీరు హాస్పిటల్లో, 3కి జాయిన్ అయ్యారు, అప్పుడు ప్రాణం లేదు, ముట్టుకున్న ప్రాణం లేదని చెప్పేశారు. మరి నువ్వు 5ంటికి ఫోన్ చేసి ఫీడ్స్ వచ్చిందని చెప్పలే, కళ్ళు తిరిగి పడిపోయిందని ఎలా చెప్పారు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో సుమారు 40 మందికి పైగా కూడా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేడు ఖమ్మం జిల్లాలో ఆశ్రమ పాఠశాలతో ఉంటే ఒక ట్రైబల్ విద్యార్థిని అనుమానాస్పదంలో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళ హాస్పిటల్ తీసుకొచ్చాం, పిడిచి వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. మన పక్క తల్లిదండ్రులు మా విద్యార్థిని మా పిల్లకి ఎటువంటి వ్యాధులు ఏమి కూడా లేవని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ యంత్రాంగము, విద్యార్థి సంఘాలుగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంటే అక్రమార్షణ చేస్తా ఉన్నారు. దీనికైనా మేము ప్రభుత్వం సాధించింది. ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు, మరి నేటికి ఇప్పుడు విద్యార్థి చనిపోయి 4 గంటలు కావస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మరి 3 మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా స్పందించకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తక్షణమే కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి వామపక్ష విద్యా సంఘాలుగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగింది అంటే విద్యార్థికి న్యాయం చేయాలి, ఆ వార్డెన్ని సస్పెండ్ చేయాలి. ఆ విద్యార్థి ప్రాణాలు తిరిగి వస్తాయా? తిరిగి రావు కదా. బట్ దీని మీద అడుగుతుంటే విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. మీరు కుటుంబానికి న్యాయం చేస్తారా, అటు ఆ వార్డెన్లకి న్యాయం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాము. ఎంతమంది బలిదానాలు కావాలి తెలంగాణ? అసలు మా విద్యార్థులు చనిపోతే
కనీసం తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి, వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ వామపక్ష విద్యాసంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మేము మా విద్యార్థి పక్షాన్ని న్యాయం కోసం డిమాండ్ చేస్తా ఉన్నాము. మీ న్యాయం కోసం నిలబడాలనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, ఆ వార్డెన్ ఎవరుతున్నారో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, ఆమెను సస్పెండ్ చేయించాలని చెప్పేసి మీరు న్యాయం చేయండి, న్యాయం కోసం పోవడం చేయని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు వందల సంఖ్యలో ఇవాళ విద్యార్థులు పుట్టగొడుగులా చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఎంత శుద్ధి ఉందనేది మనం ఇవాళ విద్యార్థులు ప్రాణాలు గాలి కొదిలేస్తుంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ విద్యాశాఖ మంత్రిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తన చేతుల్లోని కబంధస్థల్లో పెట్టుకొని ఇవాళ విద్యాశాఖను కూడా పాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితినే ఇవాళ విద్యార్థులు చనిపోతున్నప్పుడు కూడా స్పందించినటువంటి నోరు పెదనటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఇక్కడ కనీసం విజిట్ చేయకుండా విద్యార్థుల ఆలడప్పాలను చూడకుండా ఇవాళ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారంటే ఇవాళ దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే చనిపోయినటువంటి విద్యార్థి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి అదే విధంగా విద్యార్థి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నారు కదండి పరిస్థితులు. వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మా పాప మృతి పట్ల అయితే మాకైతే అనుమానాలు ఉన్నాయి, సిబ్బంది పట్ల కానీ ప్రిన్సిపల్ పట్ల కానీ మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది. సో దీని మీద పూర్తిగా విచారణ జరిపించాలని, మాకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి విన్నవించుకుంటున్నారు.